ప్రైజ్ దల్లడండి. అందరికి వందనాలు ప్రభు పేరిట. యేసుతో నడవండి ప్రోగ్రాంకు ఈ ఉదయ కాలం మమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనం. తన పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపం చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. మరి ప్రభు ఈ వాక్యంలో సామెతల గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే సామెతల గ్రంథంలో ఏమని రాయబడిందంటే తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయవాడు. అంటే పొరుగు వారిని తిరస్కరించినప్పుడు అది పాపంతో సమానము. పొరుగు వారంటే ఎవరు? మంచి సమరయుడిని మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి దారిలో సొమ్మసిల్లి పడి ఉన్నప్పుడు అందరూ అతన్ని దాటుకొని వెళ్ళారు. కానీ మంచి సమరయుడు అతను ఆ స్థితిలో ఉన్నప్పుడు సొమ్మసిల్లి ఉన్న పరిస్థితుల్లో మంచి సమరయుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ వ్యక్తిని తనకైన గాయములను కట్టి అతనిని ఓదార్చి అతన్ని అక్కడే వదిలివేసి వెళ్ళిపోకుండా ఒక పూటకుళ్ళ వ్యక్తి దగ్గర ఆ వ్యక్తిని అప్పచెప్పి కొంత ధనమును సమకూర్చి ఇచ్చి ఆ వ్యక్తిని చూసుకోమని, జాగ్రత్తగా సాయం చేయమని, మళ్ళీ నేను తిరిగి వచ్చినప్పుడు ఆ వ్యక్తి విషయంలో నేను బాధ్యత తీసుకుంటానని చెప్పడం జరిగింది. అంటే ఎవరైనా కానిది మనం మన జీవిత ప్రయాణంలో పొరుగువారు ఎవరైనా ఏదైనా అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైనా దీన స్థితిలో ఉన్నప్పుడు వారు ఎవరైనా కానీ మనం సాయం చేయడానికి మనకు చేతనైనప్పుడు మనము ఆ వ్యక్తి విషయంలో బాధ్యత తీసుకుని సాయం చేయడం ఎంతో మేలు కాదు. అదే దేవుడి యొక్క నీతి. అలా చేయకపోవడం పాపం అని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. నాకెందుకులే ఎవరేది పోతే అని అనుకోకుండా మనము అలా చేయడం దేవుడి యొక్క ఆశ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనము దేవుడి బిడ్డలమైన మనము బైబిల్ గ్రంథంలో ఎలాగైతే రాయబడిందో మన జీవిత ప్రేమలో అన్నిసార్లు అలా మనం చేయలేము. కానీ మనకు అవకాశం వచ్చినప్పుడు, మనకు వీలు ఉన్నప్పుడు కొంతమందినైనా మనం అగ్నిలో నుంచి లాగినట్టు కొంతమందికైనా మనం సహకారిగా దేవుడి వాక్యాన్ని అనుసరించడం, మన శక్తికి మించి మన ప్రయాసకు మించి అనుసరించడం ఎంతో మేలు. అంతేకాదు బీదలను కటాక్షించబడు ధన్యుడు అని అంటే మనము బీదలను కటాక్షించాలి. దీనస్థితిలో ఉన్న వాళ్ళు, బీదలు, ఆహారానికి లేని వారు, వస్త్రములకు లేని వారు ఉన్నప్పుడు వారిని మనం కటాక్షించాలి. అలాంటి వ్యక్తులు ధన్యులని. ఆపత్కాలంలో అలాంటి వ్యక్తులను దేవుడు ఆదరిస్తారు, తప్పకుండా ఆదరిస్తారు. వాక్యము మనము పాటించకుండా, దేవుడి గ్రంథంలో రాయించబడినవి విషయాలను మనం అనుసరించకుండా మందిరములకు వెళ్ళి ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయా? జరగవు అసలు. కానీ ఈ వాక్యంలో ఏమైతే రాయబడి ఉన్నాయో కొన్ని మంచి విషయాలను కొన్ని మంచి విషయాలను పాటించినప్పుడు దేవుడు యొక్క హృదయాన్ని మనం గెలుచుకోగలము. అయితే బీదలను కటాక్షించినప్పుడు మనము బీదలను కటాక్షించి వారికి ఆహారం ఇచ్చి, వారికి వస్త్రం ఇచ్చి, వారికి ఆదరణ చూపించినప్పుడు ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా రోగశయ మీద ఉన్నప్పుడు, మరణ పడక మీద ఉన్నప్పుడు దేవుడు ఆ సమయంలో మనం ప్రార్థించాల్సిన అవసరం లేదు. దేవుడే స్వయంగా వచ్చి మనను స్వస్థపరుస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు. కాబట్టి దేవుడి వాక్యాన్ని బైబిల్ చదవాలి. చదువుతా అంటే మనకి అన్ని విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉంటారు. ఆ బైబిల్ చదివి దాని ప్రకారము మన జీవితంలో సాధ్యమైనంత వరకు జీవిస్తూ వెళ్ళినప్పుడు మన జయ జీవితాన్ని జీవించడమే కాకుండా దేవుడి యొక్క మనం అతి సమీపంగా వెళ్ళడమే కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాము. ఈ వాక్యం మీ వెనుకల్లో దీవించబడును గాక. ఆమేన్.